యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ అమ్మాయి చెప్పింది 100% కరెక్ట్. అచ్చం ఆ గుళ్ళో అమ్మాయిలాగా. ఆ ఈశ్వరి తప్పు చేయకుండానే తిట్లు తినింది కదా. ఒక మంచి గొంతు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కంచు కంఠం గురించి ఎందుకు గుర్తు చేస్తున్నావు అత్త? మన వల్ల పొరపాటు జరిగితే సరిదిద్దుకోవచ్చు కదా అని. సరిదిద్దుకోవాల్సిన పొరపాటు మనం చేయలేదు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే అంత అన్యాయము ఆమెకు జరగలేదు. ఏ దారిలో వచ్చినా ఏ తీరులో చెప్పినా ఈశ్వరి విషయంలో రుద్ర అంత త్వరగా మారేలా లేడు. నీకొక విషయం తెలుసా అత్త? చెప్పు. మనమన్న మాట వల్ల తన మనసు బాధపడుతుందని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆ అమ్మాయి గుడి ద్వారం దాటగానే ధూళి దులిపేసుకున్నట్టు దులిపేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్న పిల్లలా ఉంది రుద్ర. అంత సులువుగా మర్చిపోతుందని నేననుకోవడం లేదు. అత అమ్మాయికున్నది ఆత్మాభిమానం కాదు, తను అందరితోనూ పేచి పెట్టుకునే ఒక పొగరబోతు గిత్త. రుద్ర బుర్రలో ఆ అమ్మాయి గురించి చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అత అలాంటి వాళ్ల గురించి ఎంత తక్కువ తలుచుకుంటే అంత మంచిది. ఇంక వదిలేయండి. సరే. ఇద్దరు తూర్పు పడమరల్లా ఉన్నారు. ఇక వీళ్ళు కలిసే రోజు చోటు అసలున్నాయా? లేకపోయినా కలపాలి. యశోద వదిన కోరిక తీరాలి. అలకనంద రుద్రుని తీసుకుని గోదాదేవి కళ్యాణానికి వెళ్లడానికి, అక్కడ ఈశ్వరుని కలిపేసుకోవడానికి తెగ ప్రయాసలు పడుతున్నట్టున్నావుగా. నీ ప్రయాసలని ప్రయోగాలని నేను ఫలించనివ్వనుక. సీను, ఈరోజు నీకు సెలవు, వెళ్ళు. ఇదేంటి మేడం సడన్ గా? సెలవు తీసుకుని పండగ చేసుకోండి. సరే మేడం, థ్యాంక్ యూ. డ్రైవర్లు కనపడ్డం లేదేంటి? లీవ్ పెట్టారు వదినా. డ్రైవర్లు చూస్తే లేరు, మన డ్రైవింగ్ ఏమో అంతంత మాత్రమే. ఇంకేం వెళ్తాం? మనసులో బలంగా అనుకున్నాను రత్నాంగి, ఇలాంటి చిన్న చిన్న కారణాలు మనల్ని ఆపలేవు. మరి ఇప్పుడు ఎలా వెళ్తాం చెప్పు? ఏంటత్తా ఇంకా వెళ్ళలేదా? ఎలా వెళ్తాం రుద్ర? డ్రైవర్లు లీవ్లో ఉన్నారు, అందుకే డ్రాప్ అయిపోతే బెటర్ అని అనుకుంటున్నాం. డ్రైవర్ లేకపోతేనే? రథసారథిలా నా మేనల్లుడున్నాడు కదా. అదేంటో దినా, అంత పెద్ద షెఫ్ని డ్రైవర్ పని చేయమంటావా? అత్త కోసం అంత దూరం ఆలోచించళ్లే. రుద్ర ఒకరి కోసం అంత సులువుగా క్యారెక్టర్ మార్చుకోడు కదా. డోంట్ వరీ అత్త, ఈ రుద్ర నీలకంఠ కూడా ఆ నీలకంఠ లాంటి వాడే. అయిన వాళ్ల కోసం సులువుగా లొంగుతాడు, కాని వాళ్లపైన కనికరం కూడా చూపించడు. వెళ్దాం అత్త, మిమ్మల్ని అక్కడ దించేసి నేను హోటల్కి వెళ్తాను. నాతో ఉండవా? ఓకే ఓకే, రుద్రని వెళ్ళని వదినా, తన పనులు ఎందుకు ఆపుకోవడం? నేను నీకు తోడుంటా కదా. నాకు కాస్త బోరింగ్గా ఉంటుందత్తా, ప్లీజ్ డోంట్ మైండ్. అక్కడ వరకు అయితే వస్తావుగా, నన్ను కాదని ఎలా వెళ్ళిపోతావో చూస్తాను. పదత్తా. రుద్రకి ఇష్టం లేదు, కానీ వదిన ఏదో ఒక రకంగా ఆపాలని చూస్తుంది. వదిన ప్లాన్ వర్కౌట్ కాకుండా నేను చూస్తాగా. ఆ పారిజాతం వాళ్ళు కూడా వస్తున్నారట. పోయి పోయి మళ్ళీ వాళ్ళ మొహాలు చూడాలి. మనం వాళ్ల మొహాలు చూడ్డానికి రాలేదు కదా పెద్దమ్మ. కళ్యాణం చూసుకుని కామ్గా వెళ్ళిపోదాం. మనం కాముగా ఉండే రకాలమే. ఆవిడే కారాలు మిరియాలు నూరే రకం. నూరుకుంటే నూరుకునేవు పెద్దమ్మ, నోరు నొప్పెట్టి ఆవిడే ఊరుకుంటుంది.
అత్త నేను ఇక వెళ్తాను. పూజ అయిపోయాక ఫోన్ చేయి. అదేంట్రా నన్నొక్కదాన్నే ఇలా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు? ఉన్నారు కదా. ఈ మిరపకాయ ఏంటి నాకు ఇలా తగులుకుంది? ఈ మిస్టర్ ఈగో ఇక్కడికి కూడా తగలడ్డా? అత్త మీరు వెళ్ళండి. నువ్వు ఉండరా, తొందరగా వెళ్ళిపోదాం. ఉందామని అనుకున్నానత్త. ఏ మొహం అయితే చూడకూడదని అనుకున్నాను, అదే మొహం ఎదురొస్తుంది. రుద్ర, గుళ్ళో తన తప్పేమీ లేదని చెప్పాను కదా, ఇంకా తప్పు తనదే అనుకుంటున్నావా? సర్లే అత్త, గుళ్ళో సంగతి వదిలే. నాకు పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను ప్రతి చోట నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ ఉంటే అన్ని సమస్యల్లాగానే అనిపిస్తాయి. అందరూ శత్రువుల్లాగానే కనిపిస్తారు. అత్త, ఆ అమ్మాయి గురించి కొత్తగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. అసలు తక్కువ, అహంకారం ఎక్కువ. రుద్ర, అంత త్వరగా ఒకరి మీద ఎలాంటి అభిప్రాయానికి రాకూడదు. కామ్గా ఉండు, వాళ్ళు వస్తున్నారు. ఎలా ఉన్నారంటే? బాగానే ఉన్నానమ్మా. మీ దెబ్బ తగ్గిందా? పర్లేదు, చిన్న దెబ్బేగా. గుళ్ళో నా వల్లే దెబ్బ తగిలిందని. చచ్చచ, నువ్వు నొచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే ఆ దెబ్బ నీ వల్ల తగలలేదు, నా అజాగ్రత్త వల్ల తగిలింది. చేసిందంతా చేసి ఎంత అమాయకంగా నటిస్తుందో. వీళ్ళని ఎంత విడదిద్దామనుకుంటే అంత కలిసిపోతున్నారేంటో. ఆ అజయ్ వాళ్ళు వచ్చారా లేదా? ఎక్కడ కనపడటం లేదు. ఈశ్వరి, ఇక లోపలికి వెళ్దామా? అలాగే పెద్దమ్మా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా. పదండి పదండి. ఆవిడెవరు పెద్దమ్మా? ఇంతకీ ఏం జరిగింది? చెప్తాను, పద. పద రుద్ర, వెళ్దాం. రావాలనే ఇంట్రెస్ట్ పోయి చాలాసేపు అయిందత్త. మీరు వెళ్ళండి. ఇష్టం లేని దాన్ని మనసులో ఇరికించాలని చూడకూడదు వదినా. రుద్రకిలాంటివన్నీ పెద్దగా ఇష్టం ఉండదు, వదిలే. ఇలాంటివి ఇష్టం లేక నేను ఆగిపోవడం లేదు. దానికి కారణాలు వేరు. కారణాలు ఎన్నున్నా నువ్వు అమ్మ కోసమైనా గోదాదేవి కళ్యాణం చూడాల్సిందే. అమ్మ కోసమా? అవును. నీకు త్వరగా పెళ్లి కుదరాలని వదిన కూడా మన ఇంట్లో గోదాదేవి కళ్యాణం జరిపించాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. అది తన ఆశ కూడా. అన్నీ బావుంటే ఇప్పుడు ఈ ఇంట్లో కళ్యాణం మన ఇంట్లోనే జరిగేది. మన ఇంట్లో ఎలాగూ జరగడం లేదు. జరిగే ఈ కళ్యాణం అయినా నువ్వు చూస్తే వదిన సంతోషిస్తుంది. రుద్ర తనకనిపించింది చేస్తాడు. తల్లి చెప్పిందని, చెల్లి చెయ్యమందని చెయ్యడు. లోపలికి పదత్తా, అమ్మ కోసం వస్తా. ఈ గోదా కళ్యాణంలో రుద్ర ఈశ్వరుల మధ్య అపార్థాలను తొలగించి స్నేహం కుదిరేలా చెయ్యాలి. రా. రుద్ర ఈశ్వరి కలవకూడదని నేను ఎంత బలంగా అనుకుంటే అంతకన్నా బలంగా వీళ్ళు కలిసే అవకాశాలు వస్తున్నాయి. కామాక్షి వచ్చేసారా? మీకోసమే చూస్తున్నాను. ఇంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. దేవుడు కళ్యాణం కదా, కొంచెం ఘనంగా ఉండాలి కదా. వచ్చిన వాళ్ళు 3 నెలలైనా మర్చిపోకుండా చెప్పుకోవాలి కదా. ఈశ్వరి, నువ్వు కూడా ఇంత లేట్ ఏంటి? కొంచెం త్వరగా రావచ్చుగా. పైగా నువ్వే నైవేద్యం కూడా చెయ్యాలి. ఎంతసేపులే చార్మి, ఈశ్వరి చెయ్యి తిప్పడం మొదలు పెట్టిందంటే చిటికెలో చేసేస్తుంది. అలకనంద గారు, ఇందాకే మాట్లాడదాం అనుకున్నాను. మీరేదో డిస్కషన్ చేసుకుంటున్నారని ఆగాను. ఆంటీ, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, తినే ఈశ్వరి. మాకు ఆల్రెడీ పరిచయం ఉంది. చెప్పాను కదా ఓ చోట కలిసామని. మా కర్మ కాలి కలిసింది. రక్తం కళ్ళ చూసి వెళ్ళింది. ఏంటినా ఇలా చూస్తున్నాడు? భస్మాసురుడిలా భస్మం చేసేస్తాడా ఏంటి?
గుడ్లగూబలా ఊరంతా కళ్ళేసుకుని ఎలా చూస్తుందో. పెద్ద ముక్కేసుకొని కోడి పిల్లల్ని ఎత్తుకుపోయే గద్దె మొహం. అయిన దానికి కాని దానికి అన్నింట్లో దూరిపోయే చుంచెలుక మొహం. అత్త, నేను లోపల కూర్చుంటాను, మీరు రండి. ఆ, అక్కడికేదో నా మొహం చూడడం ఇష్టం లేనట్టు పోతాడేంటి? ఆయన అసహించుకుంటే అవమానం అని ఫీల్ అయ్యేవాళ్ళు ఎవ్వరు లేరిక్కడ. టైం అవుతున్నట్టుంది ఈశ్వరి, నైవేద్యం చెయ్యాలిగా, వెళ్దావా? సరే పెద్దమ్మా. అన్నీ రెడీగా ఉన్నాయి ఈశ్వరి, నువ్వు వెళ్ళి వండేయ్. సరే చార్మి. కోమలి, నువ్వు వెళ్ళి పూజ దగ్గర కూర్చో. పంకజం, ఏమిటో పంకజం, నీకెవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో కూడా తెలీదా? ఇప్పుడు ఏమైంది పారిజాతం? బంగారు పుంగురంలో ఏ వజ్రమో వైడూర్యమో ఉంటే విలువ ఉంటుంది, కానీ వెలిసిపోయిన రంగురాళ్ళుంటే ఏం విలువ ఉంటుంది? ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే పారిజాతం? అనుకోకపోతే అసలైన వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు? చూడండి పారిజాతం గారు, విలువనేది వేసుకునే బట్టలతోనూ అలంకరించుకున్న నగలతోనూ రాదు, మాట్లాడే తీరుతో వస్తుంది. మనిషి కలిసే విధానంతో వస్తుంది, నడుచుకునే పద్ధతితో వస్తుంది. అవన్నీ మాకు బాగా తెలుసు. పద్ధతి గల మనుషులం కాబట్టే పంకజం మమ్మల్ని ఆహ్వానించింది. చెప్పడం మర్చిపోయాను పారిజాతం గారు, మీరన్నట్టు వజ్రాలకి విలువెక్కువే, కానీ లేనిపోని మెరుపులద్దుకొని వజ్రాల్లా కనిపించడానికి ప్రయత్నించే రాళ్లకు అస్సలు విలువుండదు. ఇక్కడ మెరుపులద్దుకున్న వాళ్ళెవరో, మామూలుగా ఉన్నవాళ్ళెవరో ఇక్కడ అందరికీ తెలుసు. పదీశ్వరి, రండి వెళ్దాం. కనిపించిన ప్రతిదీ కెలికి వాసన చూసుకోవడం ఎందుకు? ఆ కామాక్షి ఆల్రెడీ బాగా పెట్టి వెళ్ళింది, ఇంకా పుండు మీద కారం చల్లకు. ఛీ! ఈ కోమలెక్కడా కనపట్టం లేదు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. మా ఈశ్వరి, నైవేద్యం వండటం అయిపోయిందమ్మా? అయిపోయింది ఆంటీ, ఇదిగో ఇప్పుడే పెట్టాను. నైవేద్యం ఈశ్వరి చేసింది కదా, ఖచ్చితంగా రుద్ర చేత తినిపించాలి. అప్పుడైనా ఈశ్వరి వంట మీద వాడికున్న అభిప్రాయం మారొచ్చు. అమ్మా ఈశ్వరి, ఆంటీ. వచ్చిన వాళ్ళందరికీ కొంచెం జ్యూస్ ఇవ్వమ్మా. సరే ఆంటీ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షయాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడే వస్తాను. గోదా కళ్యాణం కరిష్యే. సిట్యుయేషన్ ఇంత చల్లగా వెళ్ళిపోతే ఎలా? కాస్త చిచ్చు రగిలించాలిగా, అప్పుడే రుద్రకి ఈశ్వరికి మధ్య భగ్గుమనేది. కళ్ళు కనిపించట్లేదా? చూసుకోలేదు, కాలుకేదో తగిలి. కాలికేదో తగిలింది, ఇంకేదో అయ్యింది. ఇలాంటి డైలాగ్స్ నాకు చెప్పొద్దు. కావాలని చేసి కూల్గా నటించుకో. నేను నటిస్తున్నానా? కాదా? ఎప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలా, ఎలా నా మీద పగ తీర్చుకోవాలా అని చూస్తూనే ఉంటావు కదా. నీ మీద పగ పెంచుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి నీ గురించి నేను ఆలోచిస్తే కదా. అవునవును, ఆలోచించాలంటే బుర్ర ఉండాలి కదా.
అది నీ దగ్గర ఎలాగో లేదు. అది లేంది నీకు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నా సూట్ పాడు చేసి నువ్వు ఆగు శ్రీకాంత్. ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. ఇన్నోసెంట్ గా నటిస్తుంది. ఇన్నర్ థాట్ వేరే ఉంటుంది. అమ్మయ్యా, అగ్గి రాజేశానుగా, ఇక అదే తగలబడుతుంది. హలో మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను. నటిస్తుంది నటిస్తుంది అంటున్నావేంటి? నీ దగ్గర నటించడానికే నేను ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా? ఏమో, ఎవరికి తెలుసు. ఈశ్వరి, ఏమైంది? ఏదో పొరపాటున జ్యూస్ పైన పడింది. దానికి పోట్లాటకు దిగుతున్నారీనా. సారీ రుద్ర గారు. శ్రీకాంత్, కార్లో నీదేదైనా డ్రెస్ ఉందా? ఉంది. సరే, తెచ్చి రుద్ర గారికి ఇవ్వు. తీసుకొస్తా. ఈశ్వరి, ఈయనకి క్లీన్ చేసుకోవడానికి నా రూమ్ చూపించు. నేనా? నేను ఇక్కడ చూసుకోవాలి కదా ఈశ్వరి. సరే. హలో మిస్టర్, నాతో రండి. మీరు తుడుచుకోవడానికి, దులుపుకోవడానికి, నా మీద కోపం ఏమైనా ఉంటే తిట్టుకోవడానికి మీకు ఒక సపరేట్ రూమ్ చూపిస్తాను. ఈశ్వరి, అక్కడ ఇక్కడ నా వాయిలెట్ కలర్ చమ్కీ బ్యాంగిల్స్ ఉంటాయి, వచ్చేటప్పుడు తీసుకురా. సరే రండి. వెళ్ళు, వెళ్ళక్కడ శుభ్రం చేసుకో. హలో హలో హలో, ఏంటి, ఏం చేస్తున్నావు? క్లీన్ చేసుకోవడానికి షర్ట్ బటన్స్ తీస్తున్నాను. ఏంటి సంగతి? గుండీలు తీసి కండలు చూపిద్దాం అనుకుంటున్నావా? అవును, మరి నీకు చూపించడానికే రోజు జిమ్ కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తున్నాను. మీ అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు బాబు. ఛాన్స్ దొరికితే చాలు ఫ్లర్ట్ చేయడానికే చూస్తారు. నేను ప్రపంచంలో ఎవరినైనా ఫ్లర్ట్ చేస్తాను, కానీ నీలాంటి ఉడత మొహాన్ని మాత్రం చేయను. నాది ఉడత మొహమా? ఉడత మొహం కాకపోతే పిడత మొహం. ముందుక్కడి నుంచి వెళ్ళు. పోతాను బాబు. నేనేమి నీ కండలు చూడ్డానికి వెయిట్ చేయడం లేదు. మా ఫ్రెండ్ గాజులు తెమ్మంది, అవి తీసుకొని వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. రుద్రా, మావా ఈ డ్రెస్ వేసుకో. ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళు. ఇది వేసుకుని వచ్చేసి. శ్రీకాంత్, ఇక్కడ చాలా వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది. వేరే రూమ్ ఏమైనా ఉందా? రూమ్ నుంచి బయటికి వెళ్ళాక లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్తే అక్కడ ఇంకో రూమ్ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, నా కోసం వచ్చినందుకు. అదంతా పక్కన పెట్టు. ఎవరైనా ఇద్దరిని ఇలా చూస్తే ఏమవుతుందో ఆలోచించావా? కాబోయే మొగుడు పెళ్ళాలు ముద్దు ముచ్చట్లు ఆడుతున్నారు అనుకుంటారు. ఏంటి, ముద్దు ముచ్చటానా? ఏ వద్దా? అవి కావాలి అనుకునేంత క్లోజ్నెస్ ఇద్దరికి పెరగలేదు. ఒక్కసారి క్లోజ్ అయితే కావాలని నీకే అనిపిస్తుంది. ఏంటి దగ్గరకు వస్తున్నావు? క్లోజ్డ్ గా ఉన్న రూమ్ కి ఎందుకు వచ్చావు? క్లోజ్ అవ్వడానికే కదా. నువ్వు నా క్లోజ్ అయితే మీ అమ్మ నీ స్టోరీ క్లోజ్ చేసేస్తుంది. అమ్మకి అంత సీన్ లేదు. అవునా? ఆంటీ, మీ అబ్బాయి ఇక్కడున్నాడు. ఆంటీ, ఆంటీ, ఇదిగో ఈ బ్లాంకెట్ లోనే దాక్కున్నాడు. అమ్మా, అది జస్ట్ ఊరికి అలా. ముందు మీ అమ్మకి భయపడ్డం ఆపితే అప్పుడు ఈ అమ్మాయి చేయి పట్టుకోవచ్చు. అది అదే, ఇది ఇదే. టైం
టైం వేస్ట్ చేయకు కోమలి, మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ దొరకదు. అజీ ఎవరో వస్తున్నట్టున్నారు. అవును, ఒకవేళ ఈ రూమ్కే వస్తే ఇద్దరం అడ్డంగా దొరికిపోతాం. బయటికి వెళ్ళడం సేఫ్ కాదు. దాక్కుందాం. ఆ శ్రీకాంత్ గారి డ్రెస్ నాకు చాలదనుకుంటా. ఇప్పుడు పట్టేసింది ఎలా? ఈ మిస్టర్ ఈగో ఇంకా రెడీ అవ్వలేనట్టున్నాడు. హలో హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో. అతనికి పెళ్ళంటే మంట. ఆమెకి పెళ్ళే జీవితం అంట. మరి వారిద్దరూ కలిసేది ఎప్పుడంట? శుభస్య శీఘ్రం. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మన జీ తెలుగులో.